రాయలసీమలో ఈసారి రాజకీయం ఆసక్తికరంగా సాగనుంది. గత ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. అయితే ఈసారి దాన్ని తిరగరాయాలని సైకిల్ పార్టీ సంకల్పించింది. అదే సమయంలో సీమలో ఫ్యాన్ ప్రభంజనం కొనసాగించాలని వైసీపీ చూస్తోంది. దీంతో రాజకీయ సమరం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా కొన్ని అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్లలో హోరాహోరీ పోరు సాగనుంది. అలాంటి వాటిల్లో నంద్యాల లోక్సభ ఒకటి. అక్కడ పోరు ఎలా ఉండనుంది, ఎవరి అవకాశాలు ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఆయనకు మళ్లీ టికెట్ దక్కుతుందా అనేది చారుహాలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొత్త అభ్యర్థిని నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఎంపీ బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే టీటీడీ ఈవో ధర్మారెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలనేది జగన్ ఆలోచనగా స్థానికంగా ప్రచారం సాగుతోంది. ఇక టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాండ్ర శివానంద్ రెడ్డి మరోసారి బరిలో నిలవబోతున్నారు. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీ టికెట్ ఇస్తే ఎంపీగా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇక ఈ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఆసక్తికర పోరు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. నంద్యాల అసెంబ్లీలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ ఈయనే బరిలో దిగబోతున్నారు. టీడీపీ నుంచి టికెట్ పోటీ భారీగా కనిపిస్తోంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ గ్రూప్ తగాదాలు వైసీపీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే టీడీపీ నేతలు ఐక్యంగా ఉంటే వైసీపీకి గట్టి పోటీ ఇవ్వచ్చు. అలాగే పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టుంది. అయితే ఆయన్ని పాణ్యం నుంచి కాకుండా బనగానపల్లె అసెంబ్లీకి కానీ, నంద్యాల ఎంపీగా కానీ బరిలో దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. తాను నంద్యాల పార్లమెంటుకు వెళ్లాల్సి వస్తే తన కుమారుడు నరసింహారెడ్డిని పాణ్యం నుంచి బరిలో దింపేందుకు రాంభూపాల్ రెడ్డి రెడీగా ఉన్నారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా పాణ్యం నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. టీడీపీ నుంచి గౌరు చరిత రేసులో ఉన్నారు. అలాగే మాజీ జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక డోన్ నియోజకవర్గం నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీ నుంచి ధర్మవరం సుబ్బారెడ్డి బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే సుబ్బారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే డోన్ నుంచి కేఈ కుటుంబం పోటీ చేసేందుకు పావులు కదుపుతోంది. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు పార్టీకి ఇబ్బందిగా మారొచ్చు. శ్రీశైలం అసెంబ్లీలో శిల్పా చక్రపాణిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ శిల్పా చక్రపాణిరెడ్డి బరిలో నిలవబోతున్నారు. శ్రీశైలం కోటపై మరోసారి వైసీపీ జెండా ఎగురవేస్తామని శిల్పా చక్రపాణి ధీమాగా ఉన్నారు. అయితే బుడ్డా శేషారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. టీడీపీ నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బనగానపల్లిలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. విజయం కోసం వైసీపీ, టీడీపీ పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. కాటసాని రామిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీలో వర్గపోరు పీక్స్కు చేరింది. కాటసాని రామిరెడ్డి చెల్ల వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో నష్టం జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ఇక ఆళ్లగడ్డలో గంగుల బిజేంద్ర రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వైసీపీ నుంచి ఇరిగేల రాంపుల్లారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఆళ్లగడ్డ వైసీపీలో టికెట్ల లొల్లి మొదలైంది. దీనిపై కూడా జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. టీడీపీ నుంచి పోటీ చేస్తున్నట్లు భూమా అఖిలప్రియ ప్రకటించుకున్నారు. తాను పోటీ చేయకపోతే తమ కుటుంబం నుంచి ఒకరు బరిలో దిగడం ఖాయమని చెబుతున్నారు. ఏవి సుబ్బారెడ్డి కూడా ఆళ్లగడ్డ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీలో ఉన్న భూమా కిషోర్ రెడ్డి పోటీకి సిద్ధమవుతారా అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఇక నందికొట్కూరులో వైసీపీ నుంచి గెలిచిన ఆర్థర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మధ్య ఉన్న వర్గపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో వైసీపీ నుంచి టికెట్ రేసులో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి బండి జయరాజుతో పాటు మరికొందరు నేతలు టికెట్ ఆశపడుతున్నారు. మొత్తంగా చూస్తే నంద్యాల లోక్సభ రాజకీయం రోజుకో రకంగా మారుతోంది. పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. అయితే రెండు పార్టీలు సామాజిక సమీకరణలు, బలాబలాల ఆధారంగా టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. అందుకే పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది.